Welcome students and my dear parents. JEE 2025 Session 1 Examination City Intimation Slip ఆల్మోస్ట్ అందరు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి ఎగ్జామ్ డేట్ చేంజ్ చేసుకోవచ్చా డౌట్ ఉంది, సిటీ చేంజ్ చేసుకోవచ్చా డౌట్ ఉంది. అండ్ ఇక్కడ మాకు మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ ఉంటుందా, ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ ఉంటుందా, ఇవ్వలేదు, ఎలా తెలుస్తుంది? ఇప్పుడు సిటీ ఇంటిమేషన్ స్లిప్లో మరి మాకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ వచ్చింది అనేది కూడా ఇవ్వలేదు కదా అని డౌట్ ఉంది. సో ఒకసారి క్లారిటీగా చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ వన్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేంజ్ చేసుకోవచ్చు అంటే నో. మీకు సిటీ ఇంటిమేషన్ వచ్చింది అంటే ఇంకా ఎటువంటి చేంజెస్ ఉండవు. ఇందులో వచ్చిన డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ రోజు ఎగ్జామ్ రాయాలి. సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు సెలెక్ట్ చేసిన 1, 2, 3, 4 ఛాయిస్లలో 4th ఛాయిస్ వచ్చింది నాకన్నా కూడా అదే ఛాయిస్లో ఉన్న సిటీలో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్కి 4 కాకుండా మీరు సెలెక్ట్ అయ్యేది కూడా వస్తుంది, అది వచ్చిన దాంట్లోనే ఎగ్జామ్ కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది, చేంజెస్ అయితే చేయరు. నెక్స్ట్, మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉంటుందా, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉంటుందా అనేది మీకు అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తారు కదా, హాల్ టికెట్. అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేసినప్పుడు ఈ డేట్ రోజు మీకు మార్నింగా ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉన్నది తెలుస్తుంది. అప్పటి వరకు మీకు ఓన్లీ ఎగ్జామ్ డేట్ మాత్రమే తెలుస్తుంది. మరి అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే బిఫోర్ 3 days, ఎగ్జామినేషన్ డేట్ కంటే బిఫోర్ 3 days మాత్రమే రిలీజ్ అవుతుంది. ఎవరిది ఎప్పుడు రిలీజ్ అయినా వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో మరి ఇందులో ఓన్లీ సిటీ మెన్షన్ చేశారు కదా, ఇక్కడ మరి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుందంటే ఇది కూడా మీ యొక్క అడ్మిట్ కార్డులోనే తెలుస్తుంది. సిటీ ప్లేస్ ఎగ్జాక్ట్గా సెంటర్ యొక్క ప్లేస్, ఎగ్జామ్ సెంటర్ యొక్క ప్లేస్ అనేది మీకు అడ్మిట్ కార్డులోనే డీటెయిల్డ్గా ఇస్తారు, అడ్రస్తో సహా. ఆ సెంటర్కే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు జస్ట్ మీకు మేజర్ సిటీ, ఏ సిటీలో ఎగ్జామ్ ఉంటుంది, మీకు డేట్ ఎక్కడుంది, లాంగ్ డిస్టెన్స్లో వచ్చిందా లేదా అనేది క్లారిఫికేషన్ చేసుకోవడానికే ఇప్పుడు మీకు అడ్వాన్స్డ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇది అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ అనగానే మెయిన్స్ ఎగ్జామినేషన్కు సంబంధించిన ఇన్ఫర్మేషనా లేదు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని కొంతమందికి డౌట్ కూడా వచ్చింది. ఇది ఓన్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించింది మాత్రమే. అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి మీకు ఏప్రిల్ సెషన్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ఉంటుంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎటువంటివి ఇన్ఫర్మేషన్ కానీ అప్లికేషన్ కానీ ఏది ఉండదు. థ్యాంక్ యూ.